మరి అయినా కానీ ఆయన నీకు ఎందుకు కావాలనిపిస్తుంది? ఇంతమంది అమ్మాయిల జీవితాల్లో ఆడుకున్నాడు ఒక దుర్మార్గుడు. అసలు షేమ్లెస్ అనిపించట్లేదా కొంచెం కూడా? అసలు ఇలాంటి వాడితో తెలిసినప్పుడే వీడు నాకు వద్దు, నువ్వు వదిలేయాలనిపించలేదా? మళ్ళీ వాడే కావాలని వాడితో ఒక పట్టుకొని తిరుగుతున్నావు. అంటే ఇట్లా రేపు నువ్వు ఉన్న తర్వాత కూడా రేపు వేరే వాళ్ళతో ఉంటాడు, మీకు ఓకేనా అలాగా? మరి ఎలాగా? ఆయన నన్ను నమ్మించిండు అక్క, మొత్తం ఆయనే అని మొత్తం ఆయనకి అడిక్ట్ అయ్యేటట్టు చేసిండు, అట్లా అట్లా చేసిండు. ఇప్పుడు ఆయన అంతే చేసినా కూడా ఇంకా నేను ఆయననే కావాలని అంటున్నా. ఏం యూజ్? ఎవరికి యూజ్? రేపు నీకు ఫస్ట్ పుట్టిన కొడుకుని తీసే వేరే వాళ్ళకి ఇచ్చే పారే అంటే పారేస్తావా? అసలు అది సాదే మొహమేనా? కనిపిస్తుందా నీకు అలాగా? ఒకసారి నెంబర్ నేను చేస్తాను. అసలు పోలీస్ వాళ్ళకే తెలిసినాక కూడా ఆయన మీద అంటే కేసు ఏం పెట్టలేదా మీరు? లేదంటే పెట్టినాక కూడా వాళ్ళు తీసుకోలేదా? అంటే మేము పిటిషన్ ఇచ్చినాము, కేసు పెడదామంటే వాళ్ళు కేసు కాదని చెప్పారు. ఎందుకంటే నీకు కోర్టు నుంచి డైవర్స్ కాలేదు కదా, నీకు కేసు కాదు, పెట్టినా ఏం యూజ్ ఉండదు, ఒకవేళ వాడు పోయినా మళ్ళీ తొందరగానే వస్తాడు, ఆయనకి పెద్ద మ్యాటర్ ఏం కాదు అది అని చెప్పారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉంది కాబట్టి వాళ్ళు తొందరగా వస్తారు, కేసు పెట్టినా ఏం యూజ్ ఉండదు అని చెప్పి వాళ్ళు అన్నారు. మీరు కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది, దయచేసి మళ్ళీ ప్రయత్నించండి. నెంబర్ మార్చుకున్నాడేమో. అయితే అమ్మాయిలు మారినప్పుడల్లా నెంబర్లు మారుతాయేమో నాకు తెలిసి. అసలు ఇప్పుడు ఫస్ట్ మొగుడు తాగుతున్నాడు, గొడవ పడుతున్నాడనే వదిలేసిన దానివి అసలు ఈయన నిన్ను ఏకంగా మోసమే చేస్తున్నాడు. అయినా కానీ ఆయన వద్దనుకొని విడాకులు తీసుకున్నావు. ఈయన కావాలనుకుంటున్నా అంటే ఏంటి అసలు నాకు అర్థం కాలే క్లారిటీగా. అసలు మీ మైండ్లో ఏముందా ఏంటి అని. అసలు ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్లో దీంట్లో నుంచి మేము ఏం మోటో తీసుకోవాలి, మేము ఏం సారాంశం తీసుకోవాలంటే నాకు అర్థం కావట్లేదు. అసలు మీరేం చెప్తారు? ఇప్పుడు మా హస్బెండ్ అట్లా ఉన్నా అని చెప్పి ఈయన వల్లనే కదా అక్క డైవర్స్ తీసుకుంది. ఈయననే లైఫ్ అంటే రేపు ఇంకొకటి వస్తే ఇప్పుడు నరేష్ని వదిలేస్తావా? మరి ఎందుకని మరి ఆయనను వదిలేయాల్సి వచ్చింది? ఈయన మాటలు నమ్మి నేను ఆయనను వదిలేసినాక అంత నమ్మించి మోసం చేసిండు ఈయన. మరి మీరే చెప్తున్నారు కదా తాగేవాడు, గొడవ పడేవాడు, గొడవ పెట్టుకునేది ఇట్లా గొడవలు. నేను కూడా అప్పటికే అనుకున్నా ఇట్లా అంటే ఈయనకు పరిచయం కాకపోతే ఎట్లనో ఒకట్లా మాట్లాడి మేము మంచిగా ఉంటుండేనేమో. ఇప్పుడు ఈయన పరిచయం అయ్యి డైవర్స్ తీసుకో అని చెప్పి ఈయన మాటలు నమ్మి నేను తీసుకున్నా. ఒకవేళ ఈయన లేకపోతే మేము ఎట్లయినా గొడవలైనా ఎట్లనో ఒకటి మాట్లాడి మేము మంచిగా ఉంటుండేనేమో. ఇప్పుడు నా లైఫ్ అటు కాకుండా ఇటు కాకుండా ఆగం చేసేసిండు. అసలు ఇలాంటి వాడితో ఇంకా ఉంటావా నువ్వు? అసలు తప్పెక్కడ జరిగింది చెప్పు? నేను ఆయన నమ్మడమే తప్పు. అసలు ఇవాళ రేపట్ల సమాజంలో ఆడపిల్లలకి ఎట్లాంటి ఇది జరుగుతుంటే ఇది ఇంకా వేరే కోణం ఉంది. అసలు ఆయన మాటలు ఎలా నమ్మావు? అసలు ఫోన్ నీకు ఇవ్వండి, నువ్వు ఎలా నమ్మావు అసలుకి? ఆయన మీద ఎప్పుడు డౌట్ రాలేదు అక్క. అంత బాగా యాక్ట్ చేశాడా? మంచిగానే ఉండేది నాతోటి, ఆయన మీద ఎప్పుడు డౌట్ రాలేదు. ఏం చదువుకున్నావు నువ్వు? ఇంటర్ మధ్యలోనే ఆపేసా. ఇంటర్ మధ్యలో ఆపేసా. దాని తర్వాత దాండియాలోకి వచ్చావు. నీకు నువ్వుగా స్టాండ్ తీసుకోవాలని అనిపించట్లేదా? ఇంత లైట్ తీసుకుంటున్నావు. మరి తీసుకోవాలి కదా, స్టాండ్ తీసుకోవాలి కదా. ఇప్పుడు వాళ్ళు డబ్బులు కట్టిస్తే డబ్బులు తీసుకున్నావు ఇటు. పోనీ ఫస్ట్ టైంతో పెద్ద మనుషులో మాట్లాడి డివోర్స్ తీసుకున్నావు. ఇప్పుడు ఆ పిల్లోడిని ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు? ఆ పిల్లోడికి ఎంత లైఫ్ ఎఫెక్ట్ పడుతుంది చెప్పు? అసలు ఏం చేద్దాం? అదే ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అంటున్నాను జనరల్గా. ఇప్పుడు ఇంకా నేను ఏం చేసేకి లేదు అక్క. ఇప్పుడు నా లైఫ్ అటు కాకుండా అయిపోయింది, ఇటు కాకుండా అయిపోయింది. ఈయన మ్యారేజ్ చేసుకుంటా అని ఈయన మోసం చేసిండు. మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిన ఆయన డైవర్స్కి ఇచ్చేయమని చెప్తే నేను ఆయనకి డైవర్స్ ఇచ్చేసిన. నా లైఫ్ ఎటు కాకుండా చేసిండు అక్క. మరి కేసు పెట్టమంటే కేసు పెట్టట్లేదు, ఫోన్ ఆఫ్ చేసి. కేసు వాళ్ళు తీసుకుంటలేరు, ఫస్ట్ తీసుకుంటున్నారు కానీ కేసు అయినా ఏం యూజ్ ఉండదు. నీకు ఏమంటారు కోర్టు నుంచి డైవర్స్ పేపర్ ఉంటేనే కేసు అవుతుంది అని చెప్తున్నారు. మరి మీ ఆయనకు ఫోన్ చేసావా ఫస్ట్? ఆయనకు నువ్వు చేసినా, మళ్ళీ తర్వాత ఏమన్నాడు? వద్దు అని చెప్తున్నాడు. ఏదేదో తెలుసో తెలియకో అయిపోయింది, మంచిగా ఉందాం ఇప్పటి నుంచి అని ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే నువ్వు అవసరమే, వద్దు అంటే వద్దని చెప్తున్నారు వాళ్ళు. ఇంత జరిగిన తర్వాత మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాము? వద్దని అంటే నీకు ఈయన ఎవరైనా ఓకేనా? ఒకరైతే కావాలి అట్లా అని కాదక్క. మరి ఫస్ట్ డైవర్స్ కోర్టు నుంచి అడగాలి కదా. ఈ మనిషి కావాలనుకున్నప్పుడు ఆ మనిషిని నేను వస్తాను కాకుండా కోర్టు నుంచి డైవర్స్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ కేసు అవ్వట్లేదు, నాకు ఇచ్చిన డైవర్స్ ఏదో కోర్టు నుంచి పడే నా మోహన్ అని అడగొచ్చు కదా. అది ఎందుకు అడగకుండా నేను వస్తాను అడిగినావు? అంటే ఇప్పుడు బాబు ఉన్నాడు కదక్క.
మరి ముందు వాళ్ళు తెలుసు కదా ఫోన్ నీకు. చేస్తున్నారు, వాళ్ళు ఫోన్ చేసి బాబుని ఇస్తావా లేకపోతే ఏంది ఎట్లా అనేది చెప్పు అని ఒకటే ఫోన్ చేస్తున్నారు వాళ్ళు. బాబుని మాకు ఇచ్చేస్తావా లేకపోతే మీరు చూసుకుంటారా, ఏదో ఒకటి చెప్పు మీరైతే చూసుకోలేరు బాబుని, మా బాబుని మాకు ఇస్తారా ఏంది అని అడుగుతున్నారు. మరి ఇచ్చేస్తావా అడుగుతున్నారు కదా. ఇవ్వవు. మీ ఆయన ఫస్ట్ ఆయన వేరే పెళ్లి చేసుకున్నాడా? ఇంకా చేసుకోలేదు. ఈయన గారిని వదిలేసి నువ్వు కాళ్ళ వెళ్ళబడి మీ ఆయనతో ఉండడమే కరెక్ట్, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే. నాకు తెలిసి అంత మంచిగా వదిలేసి ఇంత బేవర్స్ వాళ్ళు ఎమ్మటి పడుతున్నావు అంటే నీకు చిన్నప్పటి నుంచి గైడెన్స్ లేదని చెప్పాలా, లేకపోతే నీ మనసుకి నీకు నువ్వు వాల్యూ ఇచ్చుకోవట్లేదా నాకు అర్థం కావట్లేదు. నీకు నువ్వు వాల్యూ ఇచ్చుకుంటే ఇదంతా జరిగేదే కాదు నాకు తెలిసి. నీకు తెలియట్లేదు నీ వాల్యూ. నువ్వు ఎంతసేపటి పక్కన వాళ్ళే గొప్పగా చూస్తున్నావు తప్పితే నీ వాల్యూ నీకు తెలియట్లేదు. నువ్వు చేసిన రాంగ్ స్టెప్స్ని కరెక్ట్ చేసుకోవడానికి కూడా ట్రై చేయట్లేదు.